హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు రోజుకి ప్రపంచం చాలా వింతగా తయారవుతుందండి. సో రౌడీ షీటర్ నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులపైనే ఆ రౌడీ షీటర్స్ అయితే పోలీసుల మీద దాడి చేశారు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఒక నెల రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక వ్యక్తి మీద గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు రౌడీ షీటర్లుగా అనుచరులైన ఒక ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే ఆ చిరంజీవి పైన దాడి చేయడం అయితే జరిగింది. అతను ఏం చేశాడు, అతను వాళ్ళ ముగ్గురి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకుని ఎక్కడైతే అతనిపై దాడి జరిగిందో అక్కడికే తీసుకువెళ్ళి రోడ్డు పైన అరికాల మీద లాఠీతో కొట్టి వాళ్ళకి శిక్షించి తగిన గుణపాఠం చెప్పారు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఒకసారి మనందరం కూడా వీక్షిద్దాం. చూసారు కదండి, ఈ వీడియో చూస్తున్నా అంటే మ్యాటర్ తెలియకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఏంటి అంటే అన్యాయంగా అరికాల మీద మరి రోడ్డు మీద కూర్చోబెట్టి మరి చాలా దారుణంగా కొడుతున్నారని పోలీసుల పైన చాలా మందికి కోపం వస్తుంది. నాకు కూడా వచ్చింది. కానీ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసుల పైన చాలా రెస్పెక్ట్ అయితే పెరిగింది. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురే కానిస్టేబుల్ చిరంజీవి పైన దాడి చేయడం అయితే చేశారు. వాళ్ళని తగిన గుణపాఠం ఇంకెవరు కూడా అంటే పోలీసులు అంటే చేతగాని వాళ్ళు కాదు అని నిరూపించడానికి మాత్రమే నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే వాళ్ళకి లాఠీతో కాళ్ళు అయితే కూడా ఎందుకు పనిచేయలేకుండా అరికాల మీద కొట్టడం అయితే జరిగింది. దీనిపైన కొంతమంది మహానుభావులు ఏం చెప్తున్నారంటే ఇది కూటమి ప్రభుత్వంలో రౌడీ పోలీసుల నిర్వాహకం, అంటే కొట్టే హక్కు పోలీసులకు లేదు, జైలుకి తీసుకువెళ్ళాలి, ఇలా చేయాలని కొంతమంది అయితే సమర్థిస్తూ వస్తున్నారు. అందులో అంటే మనకు బాగా తెలుసు ఇలాంటి వాళ్ళని బాగా ప్రోత్సహించేది ఎవరు, వైసీపీ పార్టీ వాళ్ళు. మరి ఆ వైసీపీ పార్టీకి చెందిన అంబటి రాంబాబు గారు అయితే ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది రౌడీ పాలన, పోలీసులు రౌడీలా బిహేవ్ చేస్తున్నారు. నిజమేనండి, రౌడీ పాలన నుంచి పోలీసులు రక్షిస్తున్నారు. రౌడీలు పోలీసులను కొడుతుంటే ఊరుకోరని చెప్పడానికి సింబాలిక్గా చెప్తున్నారు. రౌడీలను చెతకబాదుతున్నారు. అంబటి రాంబాబు గారు కాస్త అంటే మీ రౌడీ రాజకీయం నుంచి కాస్త బయటికి రండి. ఇది కూటమి ప్రభుత్వం పరిపాలన. సుపరిపాలన ఉంటుంది తప్ప రౌడీ రాజకీయాలు ఉండవు. ఇంకోటి ఏంటంటే దళిత సంఘాలు కూడా వీళ్ళలో ఒకరో ఇద్దరు దళితులు ఉన్నారు కాబట్టి దళితుల సంఘాలు కూడా ముందుకు వచ్చి ఇది అన్యాయం, దళితులను కాబట్టి ఇలా కొట్టడం చాలా తప్పు అంటున్నారు. వీళ్ళను ఎవరైతే వీళ్ళ ముగ్గురు వల్ల బాధపడ్డారో కానిస్టేబుల్ చిరంజీవి భార్య గారు దీనిపై ఏం స్పందిస్తున్నారో ఒకసారి చూద్దాం. నివాసం ఉంటున్నాను. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేదు. నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐకలంగా ఎందుకుంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీటర్ దాడి చేసి మారు ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు. మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు ఏమైపోయారు. చూసారు కదండి, ఆవిడేం చెప్తున్నారంటే నేను ఒక దళిత స్త్రీని, బీసీ అయినటువంటి చిరంజీవి గారిని పెళ్లి చేసుకున్నాను. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు. నన్ను కంటికి రెప్పలాగా మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఆఫీస్కి వస్తున్న దారిలో మారణాయుధాలతో ఆ ముగ్గురు కూడా దాడి చేయడం జరిగింది అని చెప్పేసి ఆవిడైతే బాధపడుతున్నారు. ఆవిడ మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా దళిత సంఘాలు అని చెప్తున్నారు కదా, ఎవరైతే దాడి చేస్తారో ఆ ముగ్గురు మీద దళిత సంఘాలు ముందుకు వస్తున్నాయి కదా. మరి నేను కూడా ఒక దళిత స్త్రీనే, మరి నాకు సపోర్ట్గా అప్పుడు ఎందుకు రాలేదు ఈ రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే దళిత సంఘాలు కావచ్చు. ఇప్పుడు ఎవరైతే ఆ ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నారో మరి వాళ్ళు నాకు అప్పుడు ఒక దళిత స్త్రీగా గుర్తించి నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని ఆవిడ చాలా అయితే బాధపడడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, అంటే ఇక్కడ దళితులా లేదంటే అగ్రకులస్తులా పక్కన పెట్టేస్తే చట్టం ముందర అందరూ ఒకటే. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ తప్పు చేశారు కాబట్టి శిక్ష విధించారు. కొత్తగానే ఉంది. అంటే తీసుకువెళ్ళి ఎక్కడైతే దాడి చేశారు అక్కడికే తీసుకువెళ్ళి కాళ్ళ మీద కొట్టడం అనేది అంటే ఇలా ఎందుకు చేశారు, బహిరంగంగా ఎందుకు చేశారు అంటే వీళ్ళని చూసుకుని ఇంకొక నలుగురు ఐదుగురు రెచ్చిపోకుండా తగ్గుతారు, మనం ఏం చేసినా సరే చెల్లదు,
రౌడీ రాజకీయం అయిపోయింది, ఇది కూటమి ప్రభుత్వం పరిపాలన భయపడతారు అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని ఉద్దేశించి కానీ లేదంటే మేము ఎంత మా అధికారం ఇది అని చెప్పడానికి మాత్రం వాళ్ళు అలా చేయలేదు. సో నలుగురికి బుద్ధి రావాలని చెప్పేసి రేపొద్దున ఇలా ఎవరు ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే అలా చేయడం జరిగింది. మరి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మరి ఈవిడికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని ఈవిడ బాధపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.